ఏడవకు. ఖుషి సైలెంట్గా ఎందుకున్నావు? ఏడు ఏడు. రెడీ 1 2 3 స్టార్ట్. పర్ఫెక్ట్ లాగ్ చాలా రోజులైంది కదా, ఇప్పుడు మళ్ళీ తీయండి. ఓకే సార్. ఓకే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? మౌంట్ రోడ్. మౌంట్ రోడ్లో ఏమేమి ఉంటాయి? మౌంట్ రోడ్లో ఏమేమి ఉంటాయో నాకు తెలియదు, అక్కడికి వెళ్ళచ్చు. ఇప్పుడు మన దగ్గర 50 రూపీస్ ఉన్నాయి. 50 రూపీస్తో పెరంబూర్ క్యారేజ్ నుంచి చెన్నై సెంట్రల్కి 50 రూపీస్ అప్ అండ్ డౌన్. ఎంత వద్దో చూద్దాం. చెన్నై సెంట్రల్ అప్ అండ్ డౌన్ థ్యాంక్స్. చెన్నై సెంట్రల్కి అప్ అండ్ డౌన్ ఇద్దరికి, సారీ ఒక్కడికే తీసుకున్నాను. 2 టికెట్లు తీసుకున్నా అప్ అండ్ డౌన్కి. ఇది 10 రూపీస్, ఇది 10 రూపీస్. ఇంకా రిటర్న్ ఎంత? 30 రూపీస్ ఉన్నాయి. ఏం కట్టిండ్రా లెక్కలు. చెన్నైలో ఇదే అడ్వాంటేజ్, ట్రావెలింగ్ అసలు భయపడక్కర్లేదు. ఎటు వచ్చి ఆటో ఛార్జెస్ కూడా ఎక్కువ తీసుకుంటాడేమో, కానీ ఆటో ఒక్కటే ట్రాన్స్పోర్ట్లో ఎక్కువ, ఆటో కార్లు అవన్నీ. ఇంకా ట్రైన్ బస్సులు అంటావా, 5 రూపాయలు 10 రూపాయలతో మొత్తం ఊరంతా తిరిగేచ్చు. ఇప్పుడు మన వెళ్ళాల్సింది అక్కడికి. మెట్రో ఎంట్రన్స్ లోపల అన్నమాట. ఎలా ఉంటుంది? యా బీ ఏ రెస్పాన్సిబుల్ మ్యాన్. ఇలా వెళితే ఇందులోంచి 2 సబ్వే ఎంట్రన్స్. ఇటు వెళ్ళాలి మనం. ఇంత అడ్వాన్స్డ్గా తయారైంది ఏంటి? అడ్వాన్స్డ్గా తయారైంది కానీ ఈ లిఫ్ట్ పని చేయట్లేదు. నా చిన్నప్పుడు దీనికి సీన్ లేదు. మొత్తం అంతా అన్నీ ఎర్ర రంగులతో పాన్ పరాకులు మయం ఉండేది మొత్తం అంతా. ఇప్పుడు మొత్తం అంతా నీట్గా అడ్వాన్స్డ్గా చేశారు. చూసుకోండి, ఇది చూసుకుంటే మీకు ఏది ఎటు వెళ్ళాలో తెలిసిపోద్ది. முதலாம் நடைமேடையிலிருந்து புறப்படும் next train to St. Thomas Mount Metro. కౌంటర్లో టికెట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఫోన్ నెంబర్ అడుగుతుంది. అమ్మ నా నెంబర్ కూడా ఇమ్మమ్మ. ప్రెస్ గ్రీన్. Get your ticket on WhatsApp. Oh my god, fully advanced bro. Very nice bro. వచ్చేసింది, టికెట్ వచ్చింది, వెళ్ళిపోవటమే ఇంకా. ప్రతి సీను ప్రతి షాట్ హాలీవుడ్ రేంజ్ లో ఉంది లోపల. చెన్నైలో వేరే ప్రపంచానికి వచ్చినట్టు ఉంది నాకు. పోస్ట్లో ఉంది మొత్తం ఇక్కడ. కార్పొరేట్ వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు అన్నమాట. చాలా ఎక్సైటెడ్గా ఉంది, చాలా బాగుంది. కానీ ఎంత త్వరగా అయితే అంత త్వరగా వీలైతే బయటికి వెళ్ళిపోవాలి. నేను ఇంత కార్పొరేట్ వరల్డ్ అని ఎక్కువసేపు బతకలేను. నేను అర్జెంటుగా లోకల్ వరల్డ్లోకి వెళ్ళిపోవాలి. ఇలా ఉంటే నాకు ఎక్కడ లేని దళ్ళలో అన్నీ వచ్చేస్తే నాకు. ఇంత నీట్నెస్, ఇంత ఆర్గనైజ్డ్గా ఉండడం, బాబోయ్ తలుచుకుంటుంటే అసలు మాట్లాడుతుంటే నాకు ఏదో అయిపోతుంది. నాకు చాలా చిరాకు. నాకు ఎక్సలేటర్ ఎక్కిన ప్రతిసారి నాకు ఒకటే సీన్ గుర్తొస్తుంది, మహేష్ బాబు సీన్.
అతను కాదు, 1 minute. మన్మధుడు. దీన్ని ఎస్కలేటర్ అంటారు. బహుశా ఇండియాలో మీరు ఎక్కడా చూసుంటారు. దీని మీద మనం నిలబడితే చాలు, అదే మనల్ని కిందకి తీసుకెళ్తాం. జాగ్రత్తగా కమా లెగ్స్. మేము మామూలుగా దిగేసి పర్వాలేదు కదా. అది అటు సీటు సైడ్. ముసలిదేమో. ఎల్ఐసి మెట్రో స్టేషన్ ఇది. ఓల్డ్ కన్స్ట్రక్షన్. ఏంటిది బాగుంది. నాకు చెన్నై ఫస్ట్ టైం చూడటం వల్ల, ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు ఎవరికైనా ఎగ్జైట్ అవుతాడు, నేను అలా ఎగ్జైట్ అవుతున్నాను. అట్ ద సేమ్ టైం వర్త్ అనిపిస్తుంది ఎక్సైట్మెంట్కి. చూడు ఆ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అంతా. This is called LIC building. ఇది ఎల్ఐసి బిల్డింగ్ అంటే ఏం స్పెషాలిటీ ఏంటి ఎల్ఐసి బిల్డింగ్కి? అంటే పెద్ద కన్స్ట్రక్షన్ ఇదే. అంటే ఆ బ్రాంచ్ మొత్తానికి. ఒకప్పుడు ఎల్ఐసి బ్రాంచ్ మొత్తానికి పెద్ద బిల్డింగ్ ఇదేనంట చెన్నైలో. ఇప్పుడు మనం మౌంట్ నాకు ఇప్పుడు అర్జెంటుగా నాకు లోకల్ మనుషులు కనబడకపోతే బుర్ర పనిచేయదు. వీళ్ళందరూ చాలా ఆఫీసర్స్లో ఉన్నారు. ఆఫీసర్స్లు పనులకిళ్ళు వాళ్ళందరూ ఉన్నారు. లోకల్ పర్సన్ కనపడతాడా? ఎస్ దిస్ గాయ్, లెట్స్ ఫాలో హిమ్. ఓకే అన్న వస్తున్నా. ఇదేంటనుకున్నావు? దీని లోపల ప్రింటింగ్స్ అండ్ పబ్లిషర్స్, బుక్స్ చదువుకునే వాళ్ళు వాళ్ళకి సంబంధించింది అనమాట. మనకు సంబంధం లేదు దాంతో. అసలు దాని దరిదాపుల్లో చుట్టుపక్కల తిరిగే ప్రసక్తే లేదు మనం. ఫుడ్ సెంటర్స్, వాళ్ళ వింటేజ్ పాత ఫోటో. ఇది టిఫినా చేసేద్దాం మామ. లైబ్రరీ తీసుకెళ్ళి బుక్ చదువుతావు అంటే వద్దంటానే, కానీ టిఫిన్ సెంటర్ తీసుకొచ్చి టిఫిన్ చేస్తావు అంటే వద్దంటానా? ఆహాహా, ఎంత లోకల్గా ఉందో చూడు ఈ ప్రదేశం. ఇది కదా నాకు కావాల్సింది. పక్కన కార్లు ఏమో చూడు, అన్ని చిన్న చిన్న కార్లే. యాక్చువల్లీ మనం గమ్యస్థలాన్ని డిసైడ్ అవ్వలేదు, కానీ ఇప్పుడే నేను ఒకటి అనుకున్నాను. ఏంటంటే బైక్ స్పేర్ పార్ట్స్. మౌంట్ రోడ్ అంటే బైక్ స్పేర్ పార్ట్స్కి పెట్టిన పేరు అనమాట. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఆర్చ్ ఉంటుందంట. ఆర్చ్ తర్వాత ఇంకో ఆర్చ్ ఉంటుందంట. అక్కడ మొత్తం సందులే ఉంటాయంట. ఆ సందుల్లో బైక్ స్పేర్ పార్ట్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు అలా వెళ్తున్నాం కదా. దాన్ని చూస్తుంటే నాకు ఎక్కడో తెలియని ఒక ఆనందం వస్తుంది మామ. బా బాగుందని యాక్చువల్గా అది అనుకుంటాను. ఎందుకంటే అదొక ఆయిల్ స్ప్రే కంపెనీ అది. సో దాన్ని బట్టి అదే స్పేర్ పార్ట్స్ ఉండే స్ట్రీట్ అనుకుంటున్నాను. ఇది ఆ బిల్డింగ్ వెనకాలన్నమాట. బాగుంది కదా, చంద్రముఖి బిల్డింగ్ కాదు. బాబా ఎంత బాగుందో చూడు. సో ఇది ఏంటంటే ఆటోమొబైల్స్ అండ్ స్పేర్ పార్ట్స్ దొరికే ఏరియా అన్నమాట. ఓకే, you can find helmets, whatever you want for bikes and cars, heavy vehicles, autos, accessories, that dit అన్ని. బాబా బైకర్స్కి కార్లు కస్టమైజ్ చేసుకునే వాళ్ళకి స్వర్గం రా ఇదంతా. ఏమన్నా డెడికేటెడ్ మార్కెట్ ఇది అసలు. సూపర్ కదా. ట్రక్స్ కావాల్సినవి, కార్ యాక్సెసరీస్ అండ్ మోడిఫికేషన్స్. మనకు కావాల్సింది ఏంటంటే ఎఫ్జెడ్ స్పేర్ పార్ట్స్. మన దగ్గర ఒక బండి ఏడ్చింది కదా, ఆ బండికి కొన్ని బట్టలు కావాలి. ఆ బట్టలు కొనుక్కోవడానికి ప్రస్తుతానికి ఆర్డర్ పెట్టేసి తర్వాత ఎస్ దిస్ కైండ్ ఆఫ్ బైక్. ఇందులో సెట్ ఎంతో కనుక్కుందాం. ఫస్ట్ సెట్ కనుక్కొని తర్వాత ఆర్డర్ పెట్టి తప్పించుకుందాం. ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క సపరేట్ షాపే ఉంది దానికి డెడికేటెడ్గా. ఇప్పుడు లైట్స్ ఉన్నాయనుకో, ల్యాంప్ లైట్స్ అనే షాప్ సపరేట్గా లైట్స్కి మాత్రమే డెడికేటెడ్గా ఉంది. ఇంకా మెటల్ బాడీస్కి సపరేట్గా ఒక షాపు. అలా అబ్బా హెవెన్ అబ్బా, స్పేర్ పార్ట్స్ హెవెన్ అంతే. లోకల్ స్టేషన్స్కి వచ్చినప్పుడు లోకల్ రుచులు కూడా మనం ఏంటి ఎక్స్ప్లోర్ చేయాలి. చికెన్ బిర్యానీ తినడానికి వచ్చాం. ఒక ఫుల్ ప్లేట్లో ఇది రైస్, ఒక గుడ్డు, ఏదైతే ప్యాజ్ ప్లస్ ఉల్లి చట్నీ, వంకాయ కూర అంట. ఓ నో వంకాయ, ఓకే నో వంకాయ. బైక్కి అబ్బా ఎన్ని సోకులు చేయాలో అన్ని సోకులు చేసేసుకోవచ్చురా.
ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఏంటి అదొక గోడౌన్. మనం ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఈ మాత్రం రీసెర్చ్ ఉండాలి ఖచ్చితంగా. హీరో హోండా వాళ్ళ ఎక్కువ డీలర్స్ ఈ సందులో ఉంటుందంట. మిగతా ఎఫ్జెడ్ ఇంకా ఆ డీలర్షిప్ అయితే మెయిన్ రోడ్ మీద ఉంటా అంటున్నారు. ఇప్పుడు మనం అనుకున్నది జరగలేదు కాబట్టి చేయాల్సింది ఏంటంటే మామ, చెన్నై సెంట్రల్కి ఇలా వచ్చామనుకో మీకు ఏం దొరుకుతాయో తెలుసా? డైరెక్ట్ పొట్లం కట్టిన బజ్జీలాగా ఫోన్లు దొరికేస్తాయి. అయ్యే అది ప్రతి స్టాల్స్ చూడు, సండే మార్కెట్ లాగా ఎవ్రీడే మార్కెట్ ఇది. ఏ కూచి కూచి దేవాలన్నా. ఓహో కింద ఇదా. ఎంతది? మెటల్ బాడీ 1800 అంట. అది 800. మొత్తం ఏంది ఎలక్ట్రానిక్ గూడ్స్ అంతా సరుకు అంతా ఇక్కడ ఉంది. అది అవి ఎక్కిస్తే మన సిస్టంలో ఏంటంటే అసలు పాడవ్వు అనమాట, వైరస్లు అలాంటివి ఏమి ఎక్కువ అనమాట. ఇది ఓల్డ్ స్టాక్ అనమాట. మనకు కావాల్సింది అలాంటి చాలా నాకు ఇంట్రెస్ట్, కానీ అలా వాటి జోలికినే అసలు. ఏం మామ మనకి చదువు తప్ప మామ ఏవి మనకు ఉపయోగపడేటట్టు ఉన్నాయి తాపీ మేస్త్రి పనులు. చెన్నైలో ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క డెడికేటెడ్ స్టాల్స్ ఉన్నాయి అబ్బా. ప్రతి దానికి డెడికేటెడ్గా అన్నీ ఉన్నాయి. అక్కడ చూడు జిమ్ ఐటమ్స్, ఇది చూడు మొత్తం ఏంటి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అయ్యేది. బల్క్గా వచ్చి వాచెస్, అన్ని రకాల వాచెస్ ఇక్కడ ఉన్నాయి. నేను వాచ్ పెట్టుకు రాలేదు, ఉంటే నాది లేపేసి అక్కడ పెట్టేస్తారు. చెప్పులు కూడా కొనుక్కోవచ్చు మీరు. అది ప్రతి దానికి ఇప్పుడు కాదనుకుంటా మామ ఓపెనింగ్. ఎప్పుడు ఉంటాయి? ఇది సండే ఏమో. మరి ఇప్పుడు క్లోజ్ చేస్తుంది వర్షమనా? లంచ్ టైమా? యాంటిక్ పీసెస్ రోజుకు ఒకటి అమ్మినా కూడా వీళ్ళకి 1000 రూపాయలు 2000 వచ్చేస్తాయి సరదాగా. అలాంటి పిసినారాడు ఉంటే 100 రూపాయలు కూడా రావు. అదే అనమాట సరుకులన్నీ మనకి ఏం కావాలంటే అయ్యి అడగటం, తెలుసుకోవటం. అక్కడ కూడా మనకి ఏం కావాలంటే అయ్యి, అందులో సరుకు ఉండదు, ఆ పైన సరుకు కొనుక్కుంటారు. ఏం కావాలంటే అది అడగటం, కొనుక్కోవటం. ఇది నేను కొనుక్కుందాం అనుకుంటున్నాను. రేపు మోసేంట్రా, పెద్ద బరువు ఏం లేదు అసలు. ఇది బరువు లేదు. అయ్య బాబాయ్, ఇది కొంచెం బరువు ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అంత పెద్ద బరువు ఏం కాదు, మోసేయగలం మనం. ఎంత? ఇది ఉంది కదా, అది 650 అంట. అందుకే దాని జోలికి వెళ్ళకూడదు మనం. కానీ నేను దాని బరువు ఉన్నాను మామ 65 కేజెస్. 65 కేజెస్ కూడా లేదు నేను. మన డైలీ యూజెస్కి కూడా బాగా పనిచేస్తుంది. అదిగో ఇంజనీరింగ్ సర్కిల్ కూడా ఉన్నాయి ఇక్కడ. రెంచ్లు కూడా అన్నీ ఉన్నాయి, అన్ని సైజులు ఉన్నాయి. బాబా మామ నాకు ఎందుకో తెలియకుండా తలనొప్పి వస్తుంది మామ. బుక్స్ వల్ల నాకు అర్జెంట్గా ఎలక్ట్రానిక్స్ చుట్టుపక్కల వెళ్తే కానీ నాకు తలనొప్పి తగ్గదు. బుక్స్ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావు? మ్యాన్ నీకు కావాల్సిన ఫోన్ ఎక్కడ ఉంది మ్యాన్? హే మ్యాన్, మామ్ ఫోన్ అక్కడ ఉంది, అక్కడుంది. ఇక్కడ అల్లావుద్దీన్ అద్భుత దీపం కూడా ఉంది. గోకుదాం అనుకున్నాం కానీ కవర్ వేసాడు. చూసారా బయోనాక్యులర్స్? ఇందులో చూస్తావా ఏమున్నాయో? కనబడదులే. లెన్స్ నుంచి ఇంకో లెన్స్ చూడాలంటే కనబడదు. మనకు దీంతో పెద్ద పని లేదులే. అల్లావుద్దీన్ దీపం వచ్చింది.
రే రారా, లేడు, నిద్ర వస్తున్నట్టున్నాడు. ఇక్కడ కూడా ఉంది. అవి నువ్వు వేస్ట్ ఇందులోంచి వెళ్ళిపోయినట్టున్నాడు. ఏ మోడల్ వర్కింగ్ ఇవన్నీ ఏంటి పని చేస్తుందంట. ఇంకా వర్కింగ్ అయినా వర్కింగ్ కాకపోయినా 2000 అంట. అక్కడ ఇంకా వర్క్ చేసేటట్టు రెడీ చేసి పెట్టారు. అది 3000 అంట. ఇది 2000. బాగుంది. మన ఇంట్లో కరెంట్ పోయినప్పుడు ఇలాంటి పని చేయాలి, ఎందుకంటే మన దగ్గర టార్చ్ లైట్లు ఉన్నాయి కాబట్టి. సో అందుకే తీసుకోవట్లేదు అండి, తీసుకుందాం. ప్రైస్ ఎంతన్నా? ప్రైస్ 2000. యాంటిక్స్ అమ్మా. ఇంకా అలా వెళ్తూ ఇంకా చాలా దొరుకుతాయి. బుక్స్, నో బుక్స్. మోస్ట్లీ ఇక్కడ యాంటిక్స్ ఎక్కువ ఉన్నాయి. అవేంటో మామ, మ్యూజియమా ఇది? విక్కీ గ్యాలరీ షాప్ అంట. లోపలికి వెళ్తే ఇంకా పురాతనమైనవి ఉంటాయి. అక్కడ నుంచి స్టేషన్ బయటకు వస్తాము. అక్కడ నుంచి ఇలా రాగానే ఒక పోలీస్ స్టేషన్ వచ్చింది. పోలీస్ స్టేషన్ నుంచి ఇటు వెళ్తే ఆ మార్కెట్ అంతా అక్కడ ఉండిద్ది అనమాట. అదనమాట. వెళ్ళిపోయాం. అక్కడ నుంచి మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. స్టాప్. మామ, ఈ వీధేదో బాగుంది చూడు, ఫోటోషూట్కి ఎలా ఉంటుందంట? మనం ఇది ఖచ్చితంగా ఫోటో తీయాల్సిన ఏరియా మామ. ఇది మన వాళ్ళు ఎక్కడున్నా క్రియేటివ్గా ఉంటారు మామ. చూసావా ఆ ఎంట్రన్స్ చూడు. దాంతో చూస్తే అపార్ట్మెంట్ దాంట్లో ఉంది. కానీ ఇది చూడండి, మా వాళ్ళు అంతే క్రియేటివ్. రీయూజబుల్ అన్ని టింగ్. మా తాతయ్య అంత క్రియేటివ్ చూసావా, సెల్ఫ్ కస్టమైజ్డ్. మా తాతయ్య పర్సనల్ ప్లేస్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషికి ఒక పర్సనల్ స్పేస్ ఉండాలి. మా తాతయ్యకి ఇలాగ చేయించుకున్నాడు, మనకు కూడా అలాగా. తాతయ్య, ఇవన్నీ నువ్వే పెడతావా? ఇవన్నీ నువ్వే పెట్టావా? ఊరుకున్నాడంట, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడంట. అదే అంటున్నాను, తాతయ్య పర్సనల్ స్పేస్ ఇది. ఇక్కడికి వస్తే ప్రశాంతంగా ఆటోమేటిక్గా అయిపోతాడు. నేను రోజు తింటా, 2 ఆకులు తీసుకున్నా తింటా రోజు. పొద్దున 2, సాయంత్రం చూస్తే అర్థమైపోతుంది, మంచిగా వస్తుంది. ఒకటి పుల్లు కూడా ఇక ఆ పక్క అన్నేసి ఉన్నా పొద్దున్న లేచి నడిచారు వచ్చేది 2 బాగా కడుపునే. ఈరోజు మనం ఏం చేయాలి? బ్యాడ్ హెయిర్ డే. ఎంత చేసినా ఇంక అంతే పడుతుంది. మా తాత క్రియేటివిటీకి అదుపు లేకుండా పోయింది. వాట్ ఈస్ దిస్? అది బుక్ షెల్ఫ్ అనుకుంటారేమో. కాదు, కరెంట్ బాక్స్ ఉంటుంది కదా, ఏంటది? యా, అది క్రియేటివ్ అంటే అది అలా ఉండాలి క్రియేటివ్గా. ఇల్లు మొత్తం ఎంతలా కస్టమైజ్ చేసుకున్నానంటే కైండ్ ఆఫ్ డ్రీమ్ హౌస్. డ్రీమ్ హౌస్. హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్, సదరన్ రైల్వే, పెరంబూర్. ఇందులో ఒక ప్రముఖుడు, ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఒక తెలివైన వాడు పుట్టాడు. అది ఎవరో కాదు, నేనే. అయిపోయి